హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సాధారణంగా మనం ఈ మధ్య కాలంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మోసాలు గిట చాలా జరుగుతున్నాయి. ఈరోజు వీటి కోసం అప్డేట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసి వీడియో ఫాలో అప్ చేసి సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్ దీంట్లో తెలుసుకుందాం. ఏ విధంగా వాడాలి, ఏమనేది రూల్స్ ఏమేమి పెట్టిరా అనేది తెలుసుకుందాం. ఎవరు మోసపోకుండా చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వాడే వాళ్ళకు అలర్ట్. ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ అనేది నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ చెల్లింపుల యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సాధారణంగా మారింది. దేశంలో కోట్లాది మంది ప్రజలు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్లను ఉపయోగించి లావాదేవీలు చేస్తున్నారు. యూపీఐ లావాదేవీలు పెరగడంతో దానికి సంబంధించిన మోసాల ఘటనలు కూడా పెరుగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 95,000 యూపీఐ మోసాల సంఘటనలు నమోదయ్యాయి. ఈ సంఖ్య మోసానికి గురైన వ్యక్తుల నివేదించిన సంఘటనలకు సంబంధించినది కాబట్టి ఈ యూపీఐ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆన్లైన్ మోసానికి పాల్పడితే వ్యక్తులు సాధారణంగా యూపీఐ వినియోగదారులు అజాగ్రత్త లేదా అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటారు. బ్యాంక్ లేదా మరేదైనా సంస్థ ప్రతినిధులుగా నటిస్తూ వారు వినియోగదారుల నుండి వ్యక్తి సమాచారాన్ని పొందుతూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూపీఐ మోసాలను నివారించడానికి కొన్ని మార్గాలని సూచించింది. వీటిని పాటిస్తే మీరు మోసం బారిన పడకుండా కాపాడుతారు. చెల్లింపుల కోసం మాత్రమే యూపీఐ పిన్. చెల్లింపులు స్వీకరించడానికి బ్యాంకులు ఎప్పుడు మీ పిన్ని అడగవు. నేరస్తులు సాధారణంగా యూపీఐ వినియోగదారులను ఎమర్జెన్సీగా పిలుస్తారు. చెల్లింపును పంపమని మిమ్మల్ని అడుగుతారు. వారి ట్రాప్లో ఎవరు వచ్చినా వారు చెల్లింపు స్వీకరించడానికి వారి పిన్ నమోదు చేయమని ఆ వినియోగదారులను అడుగుతారు. మీరు పిన్ నమోదు చేసిన వెంటనే వారి ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేస్తారు. రిసీవర్ని ధృవీకరించండి. మీరు ఎక్కడైనా చెల్లింపు చేయాల్సి వచ్చినప్పుడు డబ్బును స్వీకరించిన వ్యక్తి యొక్క యూపీఐ ఐడిని నిర్ధారించిన తర్వాత మాత్రమే చెల్లింపు చేయండి. సరైన ధృవీకరణ లేకుండా చెల్లింపులు చేయడం మానుకోండి. అదేవిధంగా మీరు కూడా ఎక్కడైనా చెల్లింపు చేయాల్సి వస్తే చెల్లింపు స్వీకరించని వారిని క్షుణ్ణంగా పరిశీలించండి. సోషల్ మీడియాలో లేదా ఓపెన్ వెబ్ సోర్సెస్ షేర్ చేసిన నంబర్లు చెల్లింపులు చేస్తున్నప్పుడు చాలామంది మోసపోతారు. చెల్లింపు కోసం మాత్రమే క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే చెల్లింపు చేయండి. చెల్లింపు స్వీకరించడానికి మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవలసిన అవసరం లేదు. అందువల్ల ఎవరైనా ఎప్పుడైనా స్కాన్ చేసి చెల్లింపు స్వీకరించమని మిమ్మల్ని అడిగితే అలా చేయవద్దు. అనవసరమైన యాప్లను డౌన్లోడ్ చేయడం మానుకోండి ఫ్రెండ్స్. కొన్ని మనకు ఉపయోగంలోని యాప్లు అంటే ఎడిటింగ్ యాప్లని, చాలా రకాల యాప్స్, ఫోటో ఎడిటింగ్, మార్ఫింగ్, స్లో మోషన్ ఇట్లాంటి యాప్లు చేస్తున్నాం ఫ్రెండ్స్. వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం రావచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీ ఫోన్లో అనవసరమైన యాప్లను డౌన్లోడ్ చేయడం మానుకోండి. ఎల్లప్పుడూ అధికార యాప్ స్టోర్ల నుండి మాత్రమే యాప్లని డౌన్లోడ్ చేయండి. తెలియని వ్యక్తులు అడిగినప్పుడు వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా స్క్రీన్ షేరింగ్ లేదా ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ యాప్లని డౌన్లోడ్ చేయొద్దు ఫ్రెండ్స్. మంచి గూగుల్ ప్లే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వేరే అదర్ సైడ్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. స్పామ్ హెచ్చరికలను విస్మరించవద్దు. యూపీఐ అప్లికేషన్లో స్పామ్ ఫిల్టర్ ఉంది. స్కామర్లు పునరుత్తమయ్యే పేమెంట్ రిక్వెస్ట్లను ట్రాక్ చేస్తారు. మీరు ఇలాంటి స్పామ్ ఐడి నుండి పేమెంట్ రిక్వెస్ట్లను కూడా స్వీకరిస్తే యూపీఐ అప్లికేషన్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. వీటి నుండి విస్మరించకూడదు. అటువంటి స్పామ్ ఐడిలను నుండి చెల్లింపు అభ్యర్థులను తిరస్కరించాలి. కొన్ని స్పామ్ మెసేజ్ల ద్వారా, కొన్ని యూపీఐలు పంపి స్పామ్ మెసేజ్ల ద్వారా మన డబ్బు కాల్ చేస్తారని అర్థం ఫ్రెండ్స్. మరో వీడియోతో మంచి అప్డేట్తో మీ ముందు వస్తా ఫ్రెండ్స్. ప్లీజ్
మా వీడియో ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. జై హింద్.